నమస్కారం, నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెంలో మన వరి కొయ్యలని కాలబెట్టడానికి ఒక రైతు మంటలు పెట్టడంతో సుమారు కిలోమీటర్న్నర ఇది వరి మళ్ళు, మన వైర్లు, మోటార్లు అండ్ వరి కట్టలు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయాయి. దానివల్ల సుమారు 20 మంది రైతులకు 4 లక్షల వరకు నష్టం వాటిల్లింది అంటున్నారు. మరి ఏ రైతు ఎంతవరకు నష్టం జరిగింది, దేనివల్ల ఏ రైతు అనేది వారికి ఏమైనా సమాచారం తెలుసుంటే వారిని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి 2 మోటార్లకు ట్రాన్స్ఫార్మర్ కూడా కలిపోయింది, పైప్ లైన్ కలిపోయింది, స్టార్టర్, కేబుల్ వైరు, మన మోటార్లకు ఇచ్చేది ఆ వైరు, ఇది మన ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైరు, ఇది పైప్ లైన్. మీకు ఒక్కడికి సుమారు ఎంత నష్టం? నాకు ఇప్పుడు కేసింగ్ పైప్ తో సాగి అది అందా ఇప్పుడు నేను చెప్పలేదు సార్. నేను ఇప్పుడు అది మరి ఏం కావాలంటున్నారు ఇప్పుడు మీరు? మన నష్టపరిహారం మిట్ట మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసిండు ఎనుగు వెంకటయ్య. ఫోన్ చేసి ఇట్లా పట్టెలాగా ఇట్లా అంటుపెట్టినా గాలికి వచ్చి ఎంత అంటుకుంటుంది, తొందరరా అని చెప్పేసి అంటే ఊరికొచ్చారికి ఏమో బాయి, కొలపారం, బండలు, గిన్నెలు, బోటలు ఏవి అవపడతలేవు, మొత్తం అంటుకునేవి లేకుండా దగ్గరకు వచ్చి అంటుపెట్టినాము. మోటార్లు, స్టార్టర్లు, సుమారు కేసింగ్ పైపులు, సర్వీస్ వైర్లు, చాలా మటుకు రైతులకు చాలా నష్టం జరిగింది. ఈరోజు సుమారుగా 40-50 ఎకరాల మధ్యలో, 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, కేసీలం కాంచెల్లి, స్టార్టర్ల కాంచెల్లి సుమారుగా నాకైతే సుమారుగా ఒక 20,000 దాకా నష్టం జరిగింది నాకు. ఒక్కరికి పైప్ లైన్ ప్లస్ స్టార్టర్లు. ఎంతమంది రైతులు ఉండొచ్చు ఇందులో? సుమారుగా 45-50 దాకా ఉంటారు. బచ్చన్నపేట శివారు, పోసనపేట శివారు, ఇది రెండు కలిపి అంటుకుంది అన్నట్టు. ఇది మొత్తానికి దీనికి ఆదాయం లేదు, కానీ ఇవాళకు రైతులు చేసుకుంటూ తెల్లారుతుంది కాబట్టి ఇవాళ నష్టపరిహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా వాళ్ళు ఏమైనా కొనుక్కొచ్చుకొని చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు సాగుబడి దిన రోడ్డు దొరుకుతుంది. అంటే ఇక అందరికీ అదే ముచ్చట చెప్పి మంటలు బాగా లేచుడితోటి పొగలు బాగా అవుతున్నాయి. బాయికి లేదని ఆగమాగంగా అడావిడిగా ఉరికే వరకల్లా 2 మోటార్లు, కేసింగ్ పైపులు, ఒక మోటార్ అది లబ్బర్ పైపు తాడుతోటి ఉన్నది, అది మొత్తం పోయి లోపల పడిపోయింది. ఒక మోటార్ మొత్తం కేబుల్, అది సర్వీస్ వైరు, ఈ మీద కేసింగ్ మొత్తం కాలిపోయింది. నా దాదాపు ఒక 30,000 నష్టమైంది. నాది వీలిపోయింది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి మాకేమన్నా ఆధారం చూపితేనే బతకగలుగుతాం. మేము మా అంటే పూలు చేసుకొని బతికేటోళ్ళం. ఒక్కొక్క మోటార్ ఉంటే అన్ని పోయినాయి. బర్రెలు ఉంటే బర్రెలు కూడా ఇప్పటికి వచ్చినాం, లేకుండా బర్రెలు కూడా సత్యం మారినమాట. గడ్డి పోస లేకుండా కాలిపోయింది, బర్రెలకు లేకుండా. ఈ మంటలు చెలరగానే మీరు అందరూ ఏం చేశారు ఇక్కడ? అందరూ అప్పుడు ఎండపూట 1 గంటకి ఇళ్ళల్లో ఉన్నాం, బర్రెలు నీళ్ళు తాగిపోయి ఇళ్ళల్లో ఉన్నాం మేము. ఇక్కడ అక్కడ ప్రస్తుతానికి ఆ టైంకి ఉండవలసిన పని ఏముందని ఉంటాం. అక్కడ అంత శిక్ష ఇక్కడ ఉన్నాం. మంటలు వేస్తుంటూ ఉరికినాం, పొగలు చూసి ఉరికినాం. ఉరికే వరకల్లో బర్రెలు ఊరు ఎత్తున్నాయి, తాళ్ళు నరికినాం, బర్రెల్లో కొట్టినాం. గడ్డాములు కాలుతున్నాయి. ఇక్కడ భూమి మీద గడ్డి కాలింది, మోటార్లు కాలినాయి, స్టార్టర్లు కాలినాయి, కేబుల్ వైర్ కాలింది, సర్వీస్ వైర్ కాలింది, అవి పైపులు కూడా కాలింది. పక్కనే మా బాయి, నేను బాయి కాడికి వచ్చే వరకు మంటలు బాగా చెలరేగుతున్నాయి. వాస్తవానికి నేను పక్క ల్యాండ్ కూడా నేను కొన్నా, కాకపోతే ఏంటంటే నాకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఇందులో కూడా గడ్డి కట్టలు ఉన్నాయి. అంటే పొగ బాగా వస్తుందని చూసే వరకు నేను కొన్న ల్యాండ్లో మోటారు, వైరు, గడ్డి కట్టలు మొత్తం కాలిపోతున్నాయి. అరే ఏంది ఏం కదా అని చూసే వరకు అక్కడికి వెళ్ళి పబ్లిక్ వచ్చారు, పురాణాంధ్రులు వచ్చారు, ఇవి మన కొమ్మలు అందుకొని వార్తలు చేసినా, ఎంత ఆడినా ఏం చేసినా కానీ మంటలు చల్లారుతలేవు. ఏంది పరిస్థితి అని, ఎవరు కాలబెట్టారు ఏం కథ అని అనే వరకు ఎనుగుల వెంకటయ్య ఏందో అనే పేరు చెప్పారు. ఆయన నేను ఫోన్ చేస్తూ జరిగింది. ఏంటో మీకు రిటర్న్ చేసినావు, ఏం కథ మరి రిటర్న్కు మరి కాల్చుకున్నప్పుడు పక్క పండుగ రైతులకి అని చెప్తే వాళ్ళనే ఇన్ఫర్మేషన్ కావాలి ఉంది కదా. నేనంటే వాస్తవం కాలబెట్టినా వాస్తవమే, మనం ఇట్లా అనుకోలేదు, నేను అయితే అనుకోలేదు అన్నాడు. తమిళ కరెక్ట్ కాదు కదా, అది కథం కథ అయిపోయింది. మరి ఎవరికైతే ఎంత నష్టపడిందో వాళ్ళకి ఈ తమిళ నీకు మాకు పగ కాదు, మాకు పంచాయతీ ఏం లేదు, ఎవరికి నష్టపడిందో అంత వాళ్ళకి ఇస్తే ఎవరు వాళ్ళు చేసుకుంటారు తమ్మి అని చెప్పిన. సరే అన్న మాట్లాడదాం అన్నాడు. అది మేము వచ్చాక జరిగిన విషయం అది.